హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఏడే మెంటరింగ్. సో ఈ వీడియోలో మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేద్దాం. బట్ ఎలా అనేది నేను ముందే చెప్తాను, జస్ట్ జాగ్రత్తగా వినండి. సో ఈ వీడియో వినే ముందు మీరు టెక్స్ట్ బుక్ మీ దగ్గర పెట్టుకొని టాపిక్ ఓపెన్ చేసి పెట్టుకోండి, మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మీ టెక్స్ట్ బుక్లో ఏ పాయింట్స్ ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియోలోనే చెప్తాను. సో దీనివల్ల మీకు టైం సేవ్ అవుతుంది అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది తెలుస్తాయి. ఎగ్జామ్లో ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది. సో ఈ వీడియోలో ఇవి డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే, తెలంగాణ ఇంటర్ అడ్మిషన్స్కి సంబంధించి ఒక షెడ్యూల్ నిన్న రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన డౌట్స్ అడుగుతున్నారు. సో అది ఇవాళ ఈవినింగ్ 6 లోపు మీకు అప్లోడ్ చేస్తాను. ఆ డౌట్స్ అన్నీ ఒక వీడియోలో చెప్తాను. సో ఇక్కడ క్లాస్లో చెప్దాం అనుకున్నాను ఒక పాయింట్ లాగా, బట్ అది సో ఎక్కువ మందికి డౌట్స్ అరైజ్ అవుతున్నాయి. సో అందుకు అది సపరేట్ వీడియో చేస్తాను. సో కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా ఈ క్లాసెస్ యూజ్ అవుతాయి. సో ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో పాలీసెట్, ఆర్జేసీ సెట్ ఆన్లైన్ కోచింగ్, మ్యాథ్స్ అయితే మ్యాథమెటిక్స్ అని రాసింటాను, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ అని రాసి, ఫిజిక్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు, మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ స్టార్ట్ చేశాను. సో ఇంకో ఒక ఈ ఆల్మోస్ట్ ఒక 4-5 వీడియోస్ కెమిస్ట్రీ నుంచే ఉంటాయి. మ్యాథ్స్ అనేది తర్వాత చేద్దాం. ఎందుకు అని అంటే నాతో పాటు చేయొచ్చు మ్యాథ్స్, బట్ కెమిస్ట్రీ అనేది మీరు కూడా మళ్ళీ చదువుకోవాలి కాబట్టి థియరిటికల్ సబ్జెక్టు. సో మ్యాథ్స్ బ్రేక్ ఇచ్చి కెమిస్ట్రీ స్టార్ట్ చేశాను. సో ఇది కొన్ని క్లాసెస్ అయిన తర్వాత మళ్ళీ మ్యాథ్స్కి వస్తాం. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అండ్ ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ నిన్న చెప్పిన వీడియోకి బేస్ చేసుకొని ఉంటుంది. సో ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే, ఈ వీడియోని చూస్తుంటే, దీని ముందు వీడియో క్లాస్ 1 అని చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, చాలా క్లారిటీ ఉంటుంది. సో కాన్సెప్ట్స్ దగ్గరకు వచ్చేస్తే, సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ టాపిక్ ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది ఎవరు చేశారు, సో ఎవరు డిజైన్ చేశారు అని అంటే, ద నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ ఈస్ హెన్రీ మోస్లే. యాక్చువల్గా హెచ్జే మోస్లే అని మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, అలానే నేర్చుకోండి. హెచ్జే మోస్లే అది మీ టెక్స్ట్ బుక్లో కూడా అండర్లైన్ చేయండి. ఈయన ఏ ఇయర్లో చేశాడు? 1913లో చేశాడు. సో ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈయన చేశాడు. దేన్ని బేస్ చేసుకొని చేశాడు? అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని చేశాడు. అటామిక్ నెంబర్ అంటే డినోటెడ్ బై ది లెటర్ జెడ్, అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబరే మీదే మనం పీరియాడిక్ టేబుల్ చెయ్యాలి అంటే, క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అనేది చెయ్యాలి అనేది ఆయన ఎలా చెప్పాడు అని అంటే, ఈ అటామిక్ నెంబరే మనం రెఫరెన్స్గా తీసుకోవాలి అని, బై అనలైజింగ్ ద ఎక్స్రే ప్యాటర్న్. సో ప్రతి ఎలిమెంట్కి ఎక్స్రే ప్యాటర్న్ అనలైజ్ చేశాడు. ఈ ఎక్స్రే ప్యాటర్న్ ఎలా అనలైజ్ చేస్తారు అని అంటే, సో ఎలిమెంట్ అనేది ప్రతి ఎలిమెంట్ అనేది ఆ ఎలిమెంట్ని హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్తో బాంబార్డ్ చేసినప్పుడు, సో ఒక క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఎలిమెంట్ అనేది ఎమిట్ చేస్తారు. సో అంటే ఎలా చెప్పచ్చు అని అంటే, సో హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్ అంటే జస్ట్ లైక్ మీకు న్యూక్లియర్ ఫిజన్ అనే టాపిక్స్ ఎక్కడైనా వచ్చి ఉంటే వాటిల్లో ఉంటాయి అన్నమాట. సో ఆ బాంబార్డ్ అని అంటే పోయి ఇలా కొలైడ్ అవుతాయి. సో కొలైడ్ అన్నప్పుడు అక్కడ ఒక ఎక్స్రే ప్యాటర్న్, ప్రతి ఎలిమెంట్ అనేది ఏమవుతుంది అని అంటే ఒక ప్యాటర్న్ రిలీజ్ చేస్తుంది, ఎక్స్రే ప్యాటర్న్. సో ఈ ఎక్స్రే ప్యాటర్న్ని బట్టి ఆయన ఈ అటామిక్ నెంబరే మనం పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయాలంటే అటామిక్ నెంబరే మనం తీసుకోవాలి అనేది మెన్షన్ చేశాడు. సో ఈ అటామిక్ నెంబర్ని బై డెఫినేషన్ ఎలా చేస్తాము అని అంటే, అటామిక్ నెంబర్ అనేది సో జనరల్గా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఇక్కడ రాస్తాను. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ న్యూక్లియస్. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆర్ ఆటమ్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అలానే కాకుండా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద న్యూట్రల్ ఆటమ్. సో న్యూట్రల్ ఆటమ్ ఇక్కడ రబ్ చేస్తాను. సో ఇలా కూడా రాయొచ్చు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద న్యూట్రల్ ఆటమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది న్యూట్రల్ ఆటమ్ అని అంటే, సో న్యూట్రల్ ఆటమ్ అంటే
ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకొని ఉండదు, ఎలక్ట్రాన్స్ను లూజ్ చేసుకొని కూడా ఉండదు. అంటే న్యూట్రల్ ఆటమ్ అని అంటే బేసిక్ దాని అటామిక్ నెంబర్ ఎంత అంటే, ఇప్పుడు ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే దాని అటామిక్ నెంబర్ మళ్ళీ ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటే మళ్ళీ మారిపోతుంది, అంటే దాని ప్రాపర్టీ మారిపోతుంది. ఇట్ బికమ్స్ అన్ అయాన్. అప్పుడు ఆటమ్ అవ్వదు, ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నా లూజ్ చేసుకున్నా అయాన్ అవుతుంది. కాబట్టి అటామిక్ నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద న్యూట్రల్ ఆటమ్. ఈ న్యూట్రల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది తెలుస్తుంది, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేది కూడా తెలుస్తుంది, కానీ న్యూట్రల్ ఆటమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీ టెక్స్ట్ బుక్లో, సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ఉంటుంది అని అంటే నేను నా టెక్స్ట్ బుక్స్ అయితే 135 లాస్ట్లో ఉంటుంది. సో ఈ పాయింట్ అయితే అండర్లైన్ చేసుకోండి మీ టెక్స్ట్ బుక్లో. అటామిక్ నెంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్, నేను ఆ స్టేట్మెంట్ కూడా చదువుతాను. అటామిక్ నెంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ Z ఇండికేట్స్ నాట్ ఓన్లీ ద పాజిటివ్ చార్జెస్, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ది ఆటమ్ ఆఫ్ ది ఎలిమెంట్, బట్ ఆల్సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద న్యూట్రల్ ఆటమ్ ఆఫ్ దట్ ఎలిమెంట్. సో న్యూట్రల్ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ని బట్టి కూడా మనం అటామిక్ నెంబర్ చెప్తాము. సో ఇప్పుడు ఎప్పుడైతే అటామిక్ నెంబర్ ఫండమెంటల్ ప్రాపర్టీ అనేది ఎందుకన్నాము అంటే, ఇంతకు ముందంతా ఏం జరిగింది అంటే మెండలిఫ్స్లో కానీ న్యూటన్స్లో కానీ న్యూలాన్స్లో కానీ, అది సపరేట్ టాపిక్గా చెప్తాను. అక్కడ ఏం జరిగింది అంటే అటామిక్ వెయిట్ని ఫండమెంటల్ ప్రాపర్టీ లాగా తీసుకున్నారు. ఈయన అటామిక్ నెంబర్ తీసుకున్నప్పుడు ఏమై అందులో ఉన్న లిమిటేషన్స్ అన్ని ఓవర్కమ్ చేసేసారు. సో ఇప్పుడు అటామిక్ నెంబర్ ఫండమెంటల్ ప్రాపర్టీ తీసుకొని ఆయన మోడర్న్ పీరియాడిక్ లాని డిఫైన్ చేశాడు. ఎలా డిఫైన్ చేశాడు అంటే, ఆ పీరియాడిక్ లా మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా, అండర్లైన్ చేసుకోండి. ఆల్రెడీ క్వశ్చన్ లా కూడా చదివింటారు. ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, ఇక్కడ ప్రాపర్టీస్ అనే అంటాం కానీ గుర్తుంచుకోండి, బోత్ ఫిజికల్ అండ్ కెమికల్. ఫిజికల్ ప్రాపర్టీస్ అని చెప్తున్నాడు అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అని కూడా చెప్తున్నాడు. సో ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అనేది దేని మీద డిపెండ్ అవుతున్నాయంటే, దే ఆర్ ది పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దేర్ ఆటమ్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దేర్ ఆటమ్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనం దేన్ని బట్టి రాస్తున్నాం? అటామిక్ నెంబర్ని బట్టి రాస్తున్నాం. సో నిన్న 20 ఎలిమెంట్స్కి అటామిక్ నెంబర్స్ ఉన్నాయి, వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా రాసాం ఆ వీడియోలో. సో దీన్ని బట్టి ఆయన చెప్పాడు. సో ఎప్పుడైతే ఈ అబ్జర్వేషన్ చేశాడో అప్పుడు ఆయన సో కంప్లీట్గా ఒక ఎలిమెంట్ ప్రాపర్టీస్ అనేది దాని అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని ఉంటాయి, అటామిక్ వెయిట్ని కాదు అని చెప్పాడు. ఎప్పుడైతే ఈయన చేశాడో సో పీరియాడిక్ టేబుల్ అనేది మాడిఫై అయ్యింది. మెండలిఫ్స్ పీరియాడిక్ టేబుల్ కాస్త మాడిఫై అయ్యి అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని చేశాడు. సో ఇప్పుడు ఈయన చేశాడు కాబట్టి ఈయన కూడా ఎలిమెంట్స్ అన్నిటిని అరేంజ్ చేశాడు. ఎలా? రోస్లో అరేంజ్ చేశాడు, కాలమ్స్లో అరేంజ్ చేశాడు. సో ఆ రోస్లో అరేంజ్ చేసిన వాటిని ఏమంటారు, కాలమ్స్లో అరేంజ్ చేసిన వాటిని ఏమంటారు? సో రోస్లో అరేంజ్ సో రోస్ని ఏమని పిలిచారు అని అంటే పీరియడ్స్ అని అంటారు. ఇవి ఎన్ని రోస్ ఉన్నాయి అని అంటే మీకు అదొక క్వశ్చన్. సో ఎన్ని రోస్ ఉన్నాయి అని అంటే 7 హారిజాంటల్ రోస్. ఇప్పుడు వర్టికల్ కాలమ్స్ని ఏమని పిలిచారు అని అంటే గ్రూప్స్ అన్నారు. వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అన్నారు. ఇవి 18 వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి. IUPAC సిస్టమ్ ప్రకారం, కొత్త సిస్టమ్ ప్రకారం నెంబరింగ్ 1 to 18 ఉంది. ఇంతకు ముందు అయితే ఓల్డ్ సిస్టమ్ మేము చదివేటప్పుడు అయితే మాకు ఇలా ఉండేది, 1A 2A మళ్ళీ 3B నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ 3A అంటే 13th గ్రూప్ అనమాట. సో 3B అంటే 3rd గ్రూప్ అని. సో 3rd గ్రూప్ నుంచి 12th గ్రూప్ దాకా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అవుతాయి. సో 13th గ్రూప్ నుంచి 3A అంటాం, ఇప్పుడు 13th గ్రూప్ అని అంటాం. సో మీరు నొటేషన్ 13th గ్రూప్ అనే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 13th గ్రూప్ని ఎలా పిలుస్తారు ప్రీవియస్గా అంటే 3A అంటారు. ఇది గుర్తుంటే ఇంకా దాని తర్వాత అన్నీ వస్తాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2A అంటే 2nd గ్రూపు, 3A అంటే 13th గ్రూపు, ఈ మధ్యలో ఉన్నవి B గ్రూప్స్. సో 3rd గ్రూప్ నుంచి 12th గ్రూప్. ఇవి వీటిని ఎలా అరేంజ్ చేస్తారంటే, ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ అరేంజ్ చేశారు. సో ఆ ఎలిమెంట్ పొజిషన్ ఎలా డిసైడ్ చేశారు అంటే ఎలిమెంట్ పొజిషన్ని బట్టి అని అంటే దాని అటామిక్ నెంబర్ గురించి ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నట్టే కదా. సో పొజిషన్ గురించి టాపిక్ మీ టెక్స్ట్ బుక్లో పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ డిసైడ్ చేయాలి అని అంటే మనం 2 కన్సిడర్ చేయాలి. ఒకటి ఏంటి అని అంటే
వ్యాలెన్సీ షెల్. ఇంకొకటి మెయిన్ షెల్. వ్యాలెన్సీ షెల్ అంటే ఏం కాదు, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ని వ్యాలెన్సీ షెల్ అంటాం. ఎందుకు వ్యాలెన్సీ షెల్ అంటే వ్యాలెన్సీని బేస్ చేసుకొని చెప్తాం. సో సింపుల్గా వ్యాలెన్సీ అనేది ఒక పాయింట్. ఇంకొకటి మెయిన్ షెల్. సో మెయిన్ షెల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ వ్యాలెన్సీతో దేన్ని చేస్తాము, ఈ వ్యాలెన్సీ దేనికి యూజ్ చేస్తాము అని అంటే గ్రూప్స్ను యూజ్ చేస్తాం, గ్రూప్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఈ మెయిన్ షెల్ దేనికి యూజ్ చేస్తామంటే పీరియడ్స్ని ఐడెంటిఫై చేయడానికి చూస్తాం. ఇప్పుడు మనకు మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అలాగే మళ్ళీ మనకు సబ్ షెల్స్ కూడా ఉన్నాయి. ఒక మెయిన్ షెల్లో సబ్ సెల్స్ ఉన్నాయి. సో ఎస్ సబ్ సెల్, మళ్ళీ దాంట్లో పి సబ్ సెల్, డి సబ్ షెల్ అండ్ ఎఫ్ సబ్ షెల్, ఈ సబ్ షెల్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ సబ్ సెల్స్ ఉన్నప్పుడు సో వాటి అరేంజ్మెంట్ అటామిక్ నెంబర్ని బట్టే చేశారు కాబట్టి సో గ్రూప్లో దేన్ని బట్టి ఐడెంటిఫై చేస్తాము, మెయిన్ పీరియడ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అని అంటే సో పీరియడ్స్ అనేది మెయిన్ షెల్ని బట్టి ఐడెంటిఫై చేస్తాం. సో సెకండ్ పీరియడ్ అని అంటే దాంట్లో మెయిన్ షెల్ ఏది అని అంటే సో మనకి షెల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, KLMN ఇలా కదా. సో K అంటే ఫస్ట్ షెల్, ఫస్ట్ పీరియడ్, L అంటే సెకండ్ పీరియడ్. సో సెకండ్ పీరియడ్ సెకండ్ పీరియడ్ అనేది L షెల్తో స్టార్ట్ ఉంటుంది. సో షెల్స్ గురించి వచ్చింది కాబట్టి షెల్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. జస్ట్ సో మెయిన్ షెల్, సబ్ షెల్స్ మనకు రెండు ఉంటాయి. సో మెయిన్ షెల్, సబ్ షెల్. సో KLMN. సో కేలో ఏ సబ్ షెల్స్ ఉంటాయి. సో K షెల్ అని అంటే మెయిన్ షెల్ 1 కదా, K అంటే 1. సో ఫస్ట్ పీరియడ్. సో K షెల్ అంటే ఫస్ట్ పీరియడ్. గుర్తుంచుకోండి, షెల్స్ ఎప్పుడు పీరియడ్స్ని రిప్రజెంట్ చేస్తాయి. సో K షెల్ అంటే ఫస్ట్ పీరియడ్. సో ఫస్ట్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి హైడ్రోజన్, ఇవి కూడా క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఒకటి హైడ్రోజన్, ఒకటి హీలియం. సో కాన్ఫిగరేషన్ 1s1 1s2. సో ఇక్కడ ఏ సబ్ షెల్ ఉంటుంది, ఎస్ సబ్ షెల్ ఉంటుంది, 1s సబ్ షెల్ అంటే దీని ఎనర్జీ లెవెల్ 1s అని. నెక్స్ట్ ఎల్ మెయిన్ షెల్ తీసుకుంటే సెకండ్ పీరియడ్ కాబట్టి ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి, 2 సబ్ షెల్స్ ఉంటాయి. ఎస్ ఉంటుంది, పి సబ్ షెల్స్ ఉంటాయి. ఎస్ సబ్ షెల్ ఉంటుంది, పి సబ్ షెల్ కూడా ఉంటుంది. సో దీనికి ఎనర్జీ 2s 2p. ఎందుకు, సెకండ్ షెల్ కాబట్టి. ఇది సెకండ్ పీరియడ్ కాబట్టి. సో నెక్స్ట్ సెకండ్ పీరియడ్ కాబట్టి ఎనర్జీ 2s 2p ఉంటాయి. ఎల్ షెల్ అనమాట. సో సెకండ్ పీరియడ్ని ఏ షెల్తో రిప్రజెంట్ చేస్తాము అంటే మెయిన్ షెల్తో ఎల్తో డినోట్ చేస్తాం. సో సెకండ్ పీరియడ్లో ఎల్ అనే మెయిన్ షెల్ ఉంటుంది. ఎం అనేది థర్డ్ పీరియడ్. సో ఎం షెల్ దేనికి ఉంటుంది అంటే థర్డ్ పీరియడ్. ఇక్కడ ఏముంటాయి అని అంటే 3s 3p 3d సబ్ షెల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది, తర్వాత చెప్తాను. అండ్ ఎన్ అంటే 4s 4p 4d 4f. సో ఈ మెయిన్ షెల్. సో ఎన్ మెయిన్ షెల్లో ఏ సబ్ షెల్స్ ఉంటాయంటే ఇది ఒక క్వశ్చన్. ఎం మెయిన్ షెల్లో ఏ సబ్ షెల్ ఉంటుంది అంటే ఇది ఒక క్వశ్చన్. ఎం అనే మెయిన్ షెల్ ఏ పీరియడ్ని రిప్రజెంట్ చేస్తుంది, థర్డ్ పీరియడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎన్ అనే మెయిన్ షెల్ ఏ పీరియడ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఫోర్త్ పీరియడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇవన్నీ క్వశ్చన్స్. అండ్ ఇంకొకటి జస్ట్ నోట్ చేసుకోండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ రాస్తున్నా. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ that can be accommodated in the outermost shell. గుర్తుపెట్టుకోండి, షెల్ కాదు, outermost shell. In the outermost shell is given by 2n square. సో స్క్వేర్ ఎన్కి మాత్రమే, 2 కాదు. సో n = 1 అంటే ఫస్ట్ షెల్ అయితే సో n వాల్యూ 1 అయితే సో ఫస్ట్ షెల్ అయితే ఏమవుతుంది, సో 2 × 1 సో 2 ఎలక్ట్రాన్స్.
సో n ఈక్వల్ టు 2 అంటే 2 స్క్వేర్ ఇంటూ 4 అవుటర్ మోస్ట్ షెల్లో. సో ఫస్ట్ ఇది మెయిన్ షెల్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ క్యాన్ బి అకామిడేటెడ్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఈజ్ గివెన్ బై ది రిలేషన్ 2n². ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ సో పొజిషన్ పీరియడ్ అని చెప్పాం కదా. సో ఈ మీ టెక్స్ట్ బుక్లోకి వద్దాం ఇప్పుడు. సో ద ఎలిమెంట్స్ విత్ పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో, సో దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. సో ద ఎలిమెంట్స్ విత్ సిమిలర్ అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆ వర్డే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అంటే, సో ఫస్ట్ గ్రూప్ తీసుకుంటాను నేను. సో ఫస్ట్ గ్రూప్ తీసుకుంటే ఫస్ట్ గ్రూప్లో మనం ఎలిమెంట్స్ అంటే ఇట్లా రాస్తాం: లిథియం, సోడియం, పొటాషియం, ఈ 3 రాస్తా. సో లిథియం కాన్ఫిగరేషన్ ఏంది? 1s2 2s1. ఇది సోడియం కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. పొటాషియం కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6 4s1. ఇప్పుడు ఇది ఉందే, ఇది ఈ లాస్ట్ అవుటర్ మోస్ట్, ఈ లాస్ట్ ఎలక్ట్రాన్ అంటే ఇలా. ఇప్పుడు లిథియం అంటే అటామిక్ నెంబర్ 3 కాబట్టి సో థర్డ్ ఎలక్ట్రాన్. సో లాస్ట్ ఎలక్ట్రాన్ అంటే థర్డ్ ఎలక్ట్రాన్. ఈ థర్డ్ ఎలక్ట్రాన్ వచ్చి ఏ వ్యాలెన్సీ అయితే మెయింటైన్ చేస్తుందో అంటే ద ఎలిమెంట్ విత్ సిమిలర్ అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ షెల్లో ఉంటుంది అదొకటి, అండ్ దాంతోపాటు ఏమంటాము అంటే ఆ కాన్ఫిగరేషన్. సో 1 ఎలక్ట్రాన్ ఉందా ఆ షెల్లో, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా అన్న దాన్ని బట్టి చెప్తాం అనమాట. గ్రూప్ డిసైడ్ చేసేది ఇలానే. సో ఈ అవుటర్ మోస్ట్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది అంటే 1 ఎలక్ట్రాన్ ఉంది. సో సోడియం కూడా అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్ ఉంది. సో వాటి ఎనర్జీ ఏంటి అంటే అది వేరు. 3s అంటాము, ఇక్కడ 2s అంటాం, ఇక్కడ 4s అంటాం, అది వేరు. బట్ ఈ 3 ఎలిమెంట్స్ అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 1 ఎలక్ట్రాన్. దట్ ఈస్ వాట్ నథింగ్ బట్ వ్యాలెన్సీ. సో గ్రూప్ అనేది వ్యాలెన్సీతో డిఫైన్ చేస్తాం. సో ఇది దేనికి గ్రూప్ అంటే ఒక ఎలిమెంట్ అనేది గ్రూప్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అనేది. సో అది ఏవైతే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సిమిలర్గా ఉంటాయో అవన్నీ ఒక గ్రూప్లో ప్లేస్ చేస్తాం. అలాగే సెకండ్ గ్రూప్ అంటే ఏంటి? ఇక్కడ రాస్తాను. సో సెకండ్ గ్రూప్లో ఏముంటాయి మనకు? సో లిథియం కదా, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం. సో 1s2 2s2. సో ఇక్కడ కూడా ఇవన్నీ వచ్చేసి 3s2 వస్తుంది. కాల్షియం అంటే 4s2 వస్తుంది. సో నిన్న మీకు కాన్ఫిగరేషన్స్ ఇందుకోసమే చెప్పాను. సో 4s2. సో ఇక్కడ సో లాస్ట్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కదా, అంటే 2 2 2 2. సో ఇవి దే రిప్రజెంట్ సెకండ్ గ్రూప్. అలాగే నెక్స్ట్ ఎస్ సబ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నది క్వశ్చన్. సో ఎస్ సబ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ మాత్రం అకామిడేట్ చేయొచ్చు. సో 1 ఆర్బిటల్ కంటైన్స్ విత్ 1 ఆర్బిటల్. ఎస్ అనే సబ్ ఆర్బిటాలే ఉంటుంది. సో సబ్ షెల్స్లో ఉన్న వాటిని ఆర్బిటాల్స్ అంటాం. అవి మీకు ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో ఉండి ఉంటాయి, బట్ నేను మీకు కంటిన్యూటీ కోసం ఇలా చెప్తున్నాను. సో ఎస్ సబ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్. పి సబ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో అది ఇక్కడ రాస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. సో సబ్ షెల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ and number of electrons. So S sub shell లో ఇక్కడ చూడండి, S sub shell లో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఒకటే, ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. P sub shell లో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 3, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఉంటాయి. D sub shell లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 5, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10. F sub shell లో నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 7, 14 ఎలక్ట్రాన్స్. సో ఈ P అనేది ఏంటంటే px py pz. D అంటే నాకు dx సంథింగ్ మర్చిపోయాను. సో ఒకసారి అది చెప్పేటప్పుడు చెప్తాను.
dxy dyz అలా ఉంటుంది కాంబినేషన్. సో అది తర్వాత చెప్తాను, మర్చిపోయా. సో ఎఫ్లో బట్ ఇవి గుర్తుపెట్టుకోండి. సో 10 14. సో అంటే ఎఫ్ సబ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 14 ఎలక్ట్రాన్స్. ఇవన్నీ బిట్సే. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మరి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్. సో ఎప్పుడైతే ఆ లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ సబ్షెల్లో ఉంటుందో, ఏ సబ్షెల్లోకి అయితే ఎంటర్ అవుతుందో అంటే వాటిని ఆ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఇప్పుడు సోడియం కాన్ఫిగరేషన్ అని అంటే సో 3s1 లాస్ట్లో వస్తుంది. అంటే ఏ షెల్లోకి ఎంటర్ అవుతుంది? ఎస్ షెల్లోకి ఎంటర్ అవుతుంది, సబ్ షెల్లోకి ఎంటర్ అవుతుంది. అందుకు వాటిని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం అని అంటే 13 వస్తుంది. సో 3s2 3p1 ఉంటుంది. సో 3p1 అనేది పి సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది, లాస్ట్ ఎలక్ట్రాన్, ఆ 13th ఎలక్ట్రాన్. సో అప్పుడు ఏమవుతుంది? అది పి బ్లాక్లో ఉన్న ఎలిమెంట్స్ అండి. సో మీరు పీరియాడిక్ టేబుల్ మీ ఎదురుగా పెట్టుకుంటే మీకు ఒక బ్రిడ్జ్ ఉంటుంది మీ పీరియాడిక్ టేబుల్లో. సో ఆ బ్రిడ్జ్కు రైట్ సైడ్ ఉన్నవన్నీ మెటల్స్, అవి ట్రాన్సిషన్ మెటల్స్ కావచ్చు, ఆల్కలీ మెటల్స్ కావచ్చు, ఇంకా ఏమన్నా కావచ్చు. బట్ ఆ బ్రిడ్జ్కు లెఫ్ట్ సైడ్ ఉన్నవి మెటల్స్, రైట్ సైడ్ ఉన్నవి ఇలా మీరు ఎదురుగా పెట్టుకున్నప్పుడు మీ టెక్స్ట్ బుక్లో మీ ఒక బ్రిడ్జ్ లాగా స్ట్రక్చర్ ఉంటుంది. ఇలా బ్రిడ్జ్, స్టెయిర్ బ్రిడ్జ్ అంటారు, కొందరు స్టెయిర్ కేస్ అని కూడా అంటారు. సో ఆ స్టెయిర్ కేస్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ మెటల్స్, రైట్ సైడ్లో ఉన్నవన్నీ మెటల్స్, రైట్ సైడ్ ఉన్నవన్నీ నాన్ మెటల్స్. అండ్ ఇక్కడ ఆ స్టెయిర్ కేస్ ఏదైతే ఉందో అవి మెటలాయిడ్స్, ఆ స్టెయిర్ కేస్. సో ఆ స్టెయిర్ కేస్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అనేది చెప్తాను నెక్స్ట్. బట్ దానికన్నా ముందు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎలిమెంట్ ఫ్యామిలీ ఆర్ కెమికల్ ఫ్యామిలీ. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉన్నదే, బట్ ఒకసారి జస్ట్ ఈ డెఫినేషన్ రాసుకోండి. ఎలిమెంట్ ఫ్యామిలీ అంటే ఏంటి, ఆర్ కెమికల్ ఫ్యామిలీ అంటే ఏంటి. ఎలిమెంట్ ఫ్యామిలీ అనొచ్చు లేదా కెమికల్ ఫ్యామిలీ, ఇవన్నీ బిట్సే మీకు. కెమికల్ ఫ్యామిలీ. సో ఎలిమెంట్ ఫ్యామిలీ ఆర్ కెమికల్ ఫ్యామిలీ అని అంటే సింపుల్గా చెప్పాలి అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ మనకు ఫ్యామిలీస్ ఏమున్నాయి అని అంటే మనకు ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ ఉంటుంది, ఆల్కలీ అర్త్ ఫ్యామిలీ. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. సో 1Aని ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అంటాం. అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అంటే ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది, ఈ ఎలిమెంట్స్ అనేది ఒకే గ్రూప్లో ఉండాలి, వాటిని ఎలిమెంట్ ఫ్యామిలీ ఆర్ కెమికల్ ఫ్యామిలీ అంటాం. సో 1Aని ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అంటాం. 1A కాదు, ఫస్ట్ గ్రూప్ అనొచ్చు. సో ఫస్ట్ గ్రూప్. సెకండ్ గ్రూప్ని ఆల్కలీ అర్త్ మెటల్ ఫ్యామిలీ, రేర్ అర్త్ అంటారు, అర్త్ మెటల్ ఫ్యామిలీ అని కూడా అంటారు. అర్త్ మెటల్ ఫ్యామిలీ అంటే మళ్ళీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఈ మెటల్స్ అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అంటే ఫస్ట్ గ్రూప్లో సెకండ్ గ్రూప్లో మనకి ఏముంటాయి, ఓన్లీ మెటల్స్ ఉంటాయి. అండ్ ఈ ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఏ బ్లాక్కి సంబంధించి అంటే ఎస్ బ్లాక్కి సంబంధించి ఉంటాయి. ఈ ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని ఏ బ్లాక్లో ఉంటాయి అంటే ఎస్ బ్లాక్కి సంబంధించి అంటాం. అంటే ఫస్ట్ గ్రూప్ని సెకండ్ గ్రూప్ని కంబైన్డ్గా మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని అనొచ్చు. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్. ఇది కూడా ఒక బిట్. అండ్ బోరాన్ ఫ్యామిలీ. సో బోరాన్ ఫ్యామిలీలో ఏముంటాయి అని అంటే మీరు పీరియాడిక్ టేబుల్ ఎదురుగా పెట్టుకుంటే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం ఇవన్నీ ఉంటాయి. సో బోరాన్ ఫ్యామిలీ. బోరాన్ ఫ్యామిలీలో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ అంటే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, టెల్లూరియం. అది మీరు 13th గ్రూప్ అనమాట. సో బోరాన్ ఫ్యామిలీ ఏ గ్రూపు, 13th గ్రూప్. అండ్ కార్బన్ ఫ్యామిలీ 14th గ్రూప్. కార్బన్ ఫ్యామిలీలో ఏముంటాయంటే కార్బన్, సిలికాన్. సో నిన్న మనం అటామిక్ నెంబర్స్ చూసుకున్నప్పుడు సో వీటికి కార్బన్కి సిలికాన్కి లాస్ట్ అవుటర్ మోస్ట్
కాన్ఫిగరేషన్, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చెక్ చేస్తే ఈ రెండింటికి సిమిలర్గా ఉంటుంది కాబట్టి అవి సేమ్ గ్రూప్లో ఉన్నాయి. ఏ గ్రూపు? 14th గ్రూప్. కార్బన్, సిలికాన్, జర్మేనియం, స్టాంచియం అండ్ ఈబీ అంటే సారీ సంథింగ్ పేరు మర్చిపోయా. సో ఇవి, బట్ మీరు అవి అయితే గుర్తుపెట్టుకోండి. సిఎస్ఐ, జర్మేనియం, ఎస్ఎన్. అండ్ తర్వాత మీకున్నది మీ టెక్స్ట్ బుక్లో నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్. ఆక్సిజన్ ఫ్యామిలీకి ఇంకో పేరు ఏంటి అంటే చాల్కోజన్ ఫ్యామిలీ. చాల్కో అంటే ఓర్ ప్రొడ్యూసింగ్, ఓర్ ప్రొడ్యూసింగ్, అందుకు చాల్కో అంటారు. చాల్కో అంటే ఓర్. అలాగే హ్యాలో అంటే సాల్ట్ ప్రొడ్యూసింగ్. హాలోస్ అంటే సీ సాల్ట్. జన్ అంటే ప్రొడ్యూసింగ్, జన్ అంటే జనరేటర్ అంటే ప్రొడ్యూస్ చేస్తాయని. సో అందుకు హాలోజన్ ఫ్యామిలీ. అండ్ నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ అంటే ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్, లాస్ట్ 18th గ్రూప్లో ఉన్న ఎలిమెంట్. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని అంటే మీకు అది టెక్స్ట్ బుక్లో టేబుల్ కూడా ఉంది, ఆ టేబుల్ బాగా నేర్చుకుంటే చాలు. సో నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ అంటే ఏ గ్రూప్ ఉంటుంది? 18th గ్రూప్. ఆ గ్రూప్కి కాన్ఫిగరేషన్, వ్యాలెన్సీ సెల్ కాన్ఫిగరేషన్ ఏంటి? సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? సో నోబుల్ గ్యాస్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అని అంటే సో 6, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్లో ఎన్ని ఉంటాయంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 8 ఉంటాయి. సో నోబుల్ గ్యాస్ ఫ్యామిలీలో 8 ఉంటాయి. సో వ్యాలెన్సీ ఏంటి? సో నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్కి వ్యాలెన్సీ 0. ఎందుకు అని అంటే కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ కాబట్టి. ఇప్పుడు ఇది గ్రూప్స్కి సంబంధించి. పీరియడ్స్కి సంబంధించి ఏంటంటే వాటి షెల్ని బట్టి డిస్కస్ చేస్తామని చెప్పాను. ఇప్పుడు ఈ షెల్స్లో ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఎక్కడ అంటే పీరియడ్స్ అనే టాపిక్లో మీరు సెకండ్ పీరియడ్ స్టార్ట్స్ విత్ సెకండ్ మెయిన్ షెల్ అలా పాయింట్స్ ఉన్నాయి. తర్వాత థర్డ్ పీరియడ్ స్టార్ట్స్ విత్ థర్డ్ మెయిన్ షెల్ ఎం అని డినోట్ చేస్తే అక్కడ సో 3s 3p 3d సబ్ షెల్స్ ఉంటాయని ఆల్రెడీ చెప్పాను. సో 3d షెల్లో ఎంటర్ అవ్వకుండా 4sలోకి ఎంటర్ అవుతాయి. ఇది ఎక్సెప్షన్. సో ఎలక్ట్రాన్స్ ఆర్ బీయింగ్ ఫిల్డ్ ఇన్ టు ద షెల్ 3d gets electrons only after 4s is filled. Therefore third period contains 8 elements. సో థర్డ్ పీరియడ్లో డి సబ్షెల్ ఉన్నా కూడా ఎందుకు 8 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నది క్వశ్చన్. దట్ ఈస్ ద క్వశ్చన్. ఇక్కడ ఈ పాయింట్లో క్వశ్చన్ ఏంటంటే థర్డ్ షెల్లో డి సబ్షెల్ ఉంది. డి సబ్షెల్లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పి సబ్షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎస్ సబ్షెల్లో 2 ఎలక్ట్రాన్స్. సో మొత్తం 18 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేసుకోవాలి. కానీ థర్డ్ షెల్ మెయిన్ షెల్ అనేది 8 ఎలక్ట్రాన్స్, ఎం అనే మెయిన్ షెల్ 8 ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేసుకుంటుంది. దానికి రీజన్ ఏంటి అని అంటే 3d సబ్ షెల్ ఈజ్ ఫిల్డ్ ఓన్లీ ఆఫ్టర్ 4s ఈజ్ ఫిల్డ్. దట్స్ వై థర్డ్ షెల్ ఆర్ థర్డ్ పీరియడ్ కంటైన్స్ ఓన్లీ 8 ఎలిమెంట్స్ ఇన్ ఇట్. అది క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫోర్త్ షెల్లో 14 అని చెప్పాను. అందులో కూడా మీరు సో ఆ థర్డ్ పీరియడ్లో కూడా సో ఎన్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎన్ని పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి అనేది నోట్ చేసుకోండి. అవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అవి యాజ్ ఇట్ ఈస్ చదువుకోండి. అండ్ 4f ఎలిమెంట్స్ని లాంథనాయిడ్స్ అంటాము, 5f ఎలిమెంట్స్ని యాక్టనాయిడ్స్ అంటాము. గుర్తుపెట్టుకోండి, 4f ఎలిమెంట్స్ని లాంథనాయిడ్స్ అండ్ 5f ఎలిమెంట్స్ని యాక్టనాయిడ్స్ అంటాము. అండ్ ప్రతి పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? సో ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి, థర్డ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫోర్త్ పీరియడ్ అనేది ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని అంటే ఇట్ కంటైన్స్ 18 ఎలిమెంట్స్. సో ఫిఫ్త్ పీరియడ్ కూడా 18 ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ సిక్స్త్ పీరియడ్ కంటైన్స్ 32 ఎలిమెంట్స్. ఈ 32 ఎలిమెంట్స్లో ఏవేవి ఎక్కడి నుంచి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 32 ఎలిమెంట్స్లో ఏమో 2 6s ఉంటాయి, 2 s బ్లాక్ ఎలిమెంట్స్, 14 p బ్లాక్ ఎలిమెంట్స్ and 10 elements from D block and 14 elements from F block. 14 అనేది మనకి F block సంబంధించింది కాబట్టి, F sub shell కి సంబంధించింది కాబట్టి 14 elements from F and 2 from S block, 2 elements from S block and 6 elements from P block and 10 elements from D block. ఇవి కూడా గుర్తుంచుకోవాలి. సో మీరు చదివేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని హైలైట్ చేసుకుంటూ చదవండి. 7th పీరియడ్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది. 7th పీరియడ్ ఇన్కంప్లీట్గా ఉంటుంది. సో ఇన్కంప్లీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిందంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని లో ఏముంటాయంటే లాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్. సో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని లాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్ అంటాం. ఈ లాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్కి ఇంకో పేరు ఏంటంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్.
ఈ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే బికాస్ దీస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేది ఎక్కడ ఉన్నాయి అని అంటే ఎస్ బ్లాక్కి పి బ్లాక్కి మధ్యలో ఉంటాయి. నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్టు మెయిన్ పాయింట్ ఒక పాయింట్ చూసుకున్నట్టయితే, సో నిన్న బ్యాలెన్స్ ఎలా డిఫైన్ చేసాం, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకున్నప్పుడు 3 అంతకన్నా తక్కువ ఉంటే మెటల్స్ అని, 5 అంతకన్నా ఎక్కువ ఉంటే నాన్ మెటల్స్ అని డిసైడ్ చేసాం. బట్ ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటి అని అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేది వాటికి 3 థర్డ్ గ్రూప్ నుంచి 12th గ్రూప్ నుంచే అది ఎక్సెప్షన్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేది మనం నిన్న డిస్కస్ చేసిన జనరల్ పాయింట్కి ఎక్సెప్షన్. అది మీకు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ టాపిక్లో ఒక మెయిన్ పాయింట్. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఫ్రమ్ గ్రూప్ 3 టు గ్రూప్ 12. సో అందులోనే లాంథనాయిడ్స్, యాక్టినాయిడ్స్, థర్డ్ గ్రూప్లోనే లాంథనాయిడ్స్, యాక్టినాయిడ్స్ ఉంటాయి కాబట్టి వాటికి ఇంకో పేరే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ఎస్ బ్లాక్లో అన్ని మెటల్సే ఉంటాయి. అండ్ మెటలాయిడ్స్ అనేది పి బ్లాక్లో ఉంటాయి. అంటే పి బ్లాక్లో ఎక్సెప్ట్ 18th ఇట్ కంటైన్స్ మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. సో పి బ్లాక్లో ఏముంటాయంటే మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ ఉంటాయి. అవన్నీ మీరు టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకోండి. సో ద ఎలిమెంట్స్ ఆన్ స్టెయిర్ కేస్, అదొక క్వశ్చన్. స్టెయిర్ కేస్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి అని అంటే బోరాన్, సిలికాన్, ఆర్సెనిక్, జర్మేనియం. బోరాన్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇంపార్టెంట్, బోరాన్, సిలికాన్, ఆర్సెనిక్, జర్మేనియం. సో ఆల్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో మెటలాయిడ్స్, సెమీ మెటల్స్ అంటే మీకు ఏమంటాం, సెమీ కండక్టర్స్ అంటాం. మెటలాయిడ్స్ అనొచ్చు, సెమీ మెటల్స్ అనొచ్చు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటే బోరాన్, సిలికాన్, జర్మేనియం, ఆర్సెనిక్. ఇవే ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే స్టెయిర్ కేస్ మీద కూడా ఉంటాయి. సో దీస్ హ్యావ్ ద ప్రాపర్టీస్. అంటే సింపుల్గా చెప్పాలంటే మెటలాయిడ్స్ ఆర్ డివైడింగ్ ద ఎలిమెంట్స్ అండ్ డివైడింగ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో మెటల్స్కు నాన్ మెటల్స్కు మధ్య ఉన్న ఎలిమెంట్సే మెటలాయిడ్స్. వాటిని ఇంకో పేరు ఏమనొచ్చు అంటే సెమీ కండక్టర్స్ అని కూడా అంటాం. సో మీకు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేస్తూ అవన్నీ బిట్స్లా నోట్ చేసుకోండి. సో ఇది మీరు నోట్ చేసుకోవచ్చు. వినండి క్లాసు, వింటూనే మీ టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేస్తూ ఆ పాయింట్స్ని చదవండి. సో మీరు మర్చిపోరు. కావాలంటే మధ్య మధ్యలో పాస్ చేయండి, వీడియోని పాస్ చేస్తూ టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేయండి. అండ్ ప్రతిదీ నేను చెప్పినది ఒక బిట్టే, ఇంతకుముందు అడిగిన బిట్సే అండ్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ కూడా. సో ఇది బాగుంది అని అంటే సార్ ఇలానే చెప్పండి అంటే కంటిన్యూ చేసేస్తాను. ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకోవచ్చు అండ్ నేను కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని లింక్ చేస్తూ చెప్పచ్చు. సో ఆల్రెడీ క్లాసెస్ అన్ని లింక్ చేస్తూ చెప్పచ్చు. సో లేదు మీరే ఇక్కడ పాయింట్స్ మెన్షన్ చేయండి, జస్ట్ ఊరికి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే చేస్తాను. బట్ మీరు టెక్స్ట్ బుక్లో ఏది హైలైట్ చేయాలి ఏది అనేది మిస్ అవుతారు. సో మీరు ఇది కన్వీనియంట్గా ఉంటే ఇదే కంటిన్యూ చేస్తాను. మీరు ఏదైనా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ ప్రాసెస్ బాగుంది అంటే ఇలానే కంటిన్యూ చేద్దాం. లేదు సార్ మీరు జస్ట్ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి టాపిక్ని, మేము చదువుకుంటాము అని అంటే దట్ ఈస్ ఫైన్. కానీ ఇలా నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు టైం సేవ్ చేయడానికి చేస్తున్నాను. సో కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు తప్పకుండా స్టార్టింగ్ నుంచి వీడియోస్ ఫాలో అవ్వండి. సో మధ్యలో వీడియోస్ చూస్తూ అంటే మధ్యలో వీడియోస్ ఏ టాపిక్ వీడియో కూడా చూడొద్దండి. ఎందుకంటే నేను ఒక లింక్ అనేది మెయింటైన్ చేస్తుంటాను. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అట్లా ఒక టాపిక్ తీసుకుంటే ఆ కంటిన్యూటీ అనేది ఫస్ట్ టాపిక్ నుంచి ఉంటుంది. అండ్ మీ టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ క్లాస్లో అంటే నెక్స్ట్ ప్రాపర్టీస్ డిస్కస్ చేస్తాను. ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్, వీటి మీద డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రికమెండ్ చేయండి. అండ్ మీ జూనియర్స్కి ఎవరన్నా ఉంటే కూడా రెఫర్ చేయండి. వాటికి సంబంధించిన క్లాసెస్ కూడా నెక్స్ట్ మంత్లో కానీ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాను స్టార్ట్ చేస్తాను. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఎందుకంటే ఇది చాలా పెద్దగా చేయాలి అండ్ చాలామందికి యూజ్ అవ్వాలి ఈ ఛానల్ నుంచి. సో క్లాసెస్ వరకు మాత్రం కాంప్రమైజ్ లేదు, క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేది ఉండదు. కావాలంటే ఇంకో సపరేట్ వీడియో చేస్తాను కానీ సో ఇలానే చేయాలి, ఇంతలోపే ఫినిష్ చేయాలనేది మాత్రం ఉండదు. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ సో మీరే చెక్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఒక పార్ట్ డిస్కస్ చేయడానికి ఎంత టైం తీసుకున్నానో అండ్ నేను చెప్పిన ప్రతి పాయింట్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నదే. అండ్
మీకు ఇక్కడ డూ యూ నో అనేవి ఉంటాయి మీ టెక్స్ట్ బుక్లో, అవి ఒకసారి జాగ్రత్తగా చదువుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో 1000 సబ్స్క్రైబర్స్ అయితే నేను లైవ్ కండక్ట్ చేయడానికి వీలు ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాసెస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.